Hello guys, welcome to my channel Rakaka Tirupura. గాయ్స్ ఇప్పుడు మనం తెలంగాణలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి టెంపుల్ కి వచ్చేసినాం. తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్న అతిపెద్ద టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి 4 acres కట్టారు. 2 acres లో ఏమో టెంపుల్ కట్టారు, 2 acres ఏమో భక్తులు కూర్చోడానికి కట్టారు. యాదర్శి మహర్షి పేరు మీద ఇది యాదిరిగుట్టగా పేరు పొందింది. లోపల వెలిసిన దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా పేరు పొందాడు. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత శ్రీ కేసీఆర్ గారు ఈ టెంపుల్ ని ఇనాగ్రేషన్ జరిగింది. యాదర్శి మహర్షి తపస్సు చేస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని పొందాడు. సో గాయ్స్ మీకు అక్కడ చక్రం కనిపిస్తుంది కదా, అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి గర్భగుడి ఉంది. సో గాయ్స్ ఈ ఆలయానికి 5 గోపురాలు ఉంటాయి. 4 దిక్కులో 4 గోపురాలు, మధ్యలో స్వామివారి. సో గాయ్స్ ఒకసారి టెంపుల్ మొత్తం చూద్దాం. వచ్చేసి స్వామివారి బంగారు వాకిలి. గుడికి ఉత్తర ద్వారం ఉంది, చూద్దాం పదండి. ఇది ఉత్తర రాజ గోపురం. దీన్ని తొలి ఏకాదశి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు. స్వామివారు తొలి ఏకాదశి రోజు ఈ ఉత్తర ద్వారం నుంచే బయటికి వెళ్తారు. ఈ తలుపులు బంగారంతో చేయబడింది. రాజగోపురం నుంచి దర్శనం చేసుకొని పశ్చిమ మహారాజు గోపురం నుంచి బయలుదేరుతారు. ఇది పశ్చిమ మహారాజు గోపురం. ఇది 4వ గోపురం, దక్షిణ గోపురం. ఆలయాన్ని మార్చి 28, 2002లో రీఓపెనింగ్ చేశారు. వారికి సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవంలో రథోత్సవం జరుగుతుంది. రథం ఉండే ప్లేస్ ఇక్కడ. ఆలయంలో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. వీళ్ళని అడిగి తెలుసు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ సేవ? చాలా మంచిగా ఉందండి. మాకైతే ఎన్ని రోజులు ఉంటుంది ఈ సేవ? అంటే ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. తిరుపతిలో అయితే 10 days ఉంటుంది, ఇక్కడైతే 2 days. ఈ సేవ చేసినందుకు మీకు ఏమైనా ఇస్తారా? డబ్బులు ఏమి ఇవ్వరు, మేము స్వచ్ఛందంగా వచ్చి చేస్తాము. మేము టికెట్లు పెట్టుకొని డ్రెస్సులు మేమే కొనుక్కుంటాము, టికెట్లు మేమే పెట్టుకుంటాము. వచ్చి మాకు తోచిన సేవ మేము చేసి వెళ్తాం. ఇక్కడ ఏ సేవ చెప్తే ఆ సేవ చేస్తాం.
ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయ.